తింగరి రాజు టింగురంగడు. పూర్వం ఓ తింగరి రాజు ఉండేవాడు. ఆయన అసలు పేరు రంగనాయకవర్మ. కానీ అది నచ్చక తన పేరుని టింగురంగడుగా మార్చుకున్నాడు. పైగా దాన్నొక పెద్ద ఉత్సవంలా చేశాడు. జనమంతా నివ్వెరపోయారు. అయినా రాజు అంటే భయంతో బయటికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఓసారి తింగరి రాజుకు మరో విచిత్రమైన ఆలోచన వచ్చింది. గుర్రపు స్వారీలో వింతేముంది అనుకున్నాడు. మంత్రితో మన రాజ్యంలో ఇకపై గుర్రపు స్వారీ నిషిద్ధం, అంతా గాడిద స్వారీయే చేయాలి అని ప్రకటన చేయించాడు. ఈసారి అవాక్కవడంతో పాటు ఆందోళనకు గురి కావడం ప్రజల వంతైంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తింగరి రాజు గాడిద మీద పర్యటనకు బయలుదేరాడు. నగరం దాటిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి చేరాడు. అక్కడ దూరంగా ఉన్న బొరియల దగ్గర కొన్ని ఎలుకలు కనిపించాయి. ఇది మనకు ఎంత అవమానం! రాజధాని నగరంలో ఒక్కటంటే ఒక్క ఎలక కూడా లేదు, ఇక్కడేమో ఇన్నున్నాయి అనుకున్నాడు. భటులారా, వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఎలకలను బంధించి మన రాజధాని నగరంలో వదిలిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. ప్రభు, ఇలా చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అని మంత్రి సైనాధికారి చెప్పినా రాజు వినిపించుకోలేదు. ఇక తప్పక భటులంతా చుట్టుపక్కల ఉన్న ఎలుకలన్నింటినీ బంధించి రాజధాని నగరంలో కోటలో వదిలిపెట్టారు. కొద్ది రోజుల్లో ఎలుకలు విపరీతంగా వాటి సంతతిని పెంచుకున్నాయి. రైతులు, ప్రజలు చాలా నష్టపోయారు. కోటలో కూడా అన్ని ఎలుకలే దర్శనమిచ్చాయి. ఆఘమేఘాల మీద పిల్లుల్ని తీసుకొచ్చిన పరిస్థితి నియంత్రణలోకి రావడం సమయం పట్టింది. ఎలుకలు చేసిన నష్టానికి ఖజానా ఖాళీ అయింది. అప్పటి నుంచి రాజు సొంత నిర్ణయాలు తీసుకోకుండా మంత్రి సలహాలతో చక్కగా పరిపాలించాడు. కథ సమాప్తం.